ఫ్రెండ్స్, విజక్క యూట్యూబ్ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎగ్ బాజీ చేస్తాను. ఇక ఎగ్గులు, ఇక శనగపిండి, ఇక ఎగ్గులు అయితే ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టిన. ఇక శనగపిండిలో కారం ఎత్తన్నా, చెంచాడు కారం వేసిన. ఇక టేస్ట్కి సరిపడా ఉప్పు ఎత్తన్నా, ఓమా, తినే సోడా. దీన్ని మంచిగా కలుపుకోవాలి. బాగా లూజు లూజు కలపద్దు, కోడిగుడ్డు కంటే తట్టు కలపాలి. ఉడకబెట్టిన ఎగ్గులను ఇట్లా పిండిలు వేసుకొని వేస్తున్నా. రెండు పక్కల కాలనియాలి. ఎగ్గుకు ఎగ్ వేసుకోవచ్చు. ఇక ఎగ్గులా ఇక రెండు వేసుకోవచ్చు, 4 కూడా వేసుకోవచ్చు. ఇవి డబల్ నీళ్ళ కోడిగుడ్లు. ఇవి ఇట్లా వేయాలి, సగం సగం గుడ్లు. అన్నం పోపు చేస్తున్నా. చెంచాడు కారం, ఎల్లిపాయ ముద్ద, టేస్ట్కి సరిపడా ఉప్పు. వీటిని 3 మిక్సీ చేయాలి. మంచిగా మిక్సీ చేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. ముందుగా ఈ అన్నం వండి చల్లార్చాలి. చల్లార్చుకొని కారం కలిపి, కారము, ఉప్పు, ఎల్లిపాయ ముద్ద కలిపి ఇట్లా కలపాలి. పోపు చేస్తాను. ఇక అన్నం అయిపోతే పోపు చేస్తాను. జీలకర్ర వేసిన, ఎండుమిరపకాయలు వేసిన, ఇక కల్జామాకు వేస్తాను. ఇక పసుపు వేస్తాను. ఇది కారం పువ్వు అంటారు, కారం పువ్వు మర్రేసుకున్నట్టు. ఇది తాలింపు తగ్గొన్నాక అన్నం వేస్తాను. ఈ అన్నం అంతా మంచిగా కలవాలి. ఇక కలిసి అన్నం వేడెక్కినాక బంద్ చేసుకోవాలి. ఇక అన్నం రెడీ అయింది, ఎగ్ బాజీ రెడీ అయింది. కూర లేని రోజు ఇట్లా అన్నం మర్రేసుకోవచ్చు, ఎగ్ బాజీ వేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఏ కూర లేకుంటే ఎగ్ బాజీ రెడీ. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి.